రాజకీయాలు చేసేవాళ్ళు ముందు తన సొంత రాష్ట్రంలో తన బలం ఏమిటి, తన పరిస్థితి ఏమిటి చూసుకొని ఆ తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు చేయడానికి వెళ్తే కొంత అర్థం ఉంటుంది అందులో. బహుశా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అందరికీ ఎవరి గురించి మాట్లాడబోతున్నానని. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఈ మధ్య తరచూ తమిళనాడు వెళ్తూ ఉన్నారు. బహుశా తమిళనాడు ఇంకో 8-9 మాసాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తమిళనాడులో హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసమే ఉన్న భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే ఆలోచనతో ఆయన పోతూ ఉండవచ్చు. ఆయన అక్కడ పోయినప్పుడు 3 అంశాల మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి హిందీని తప్పనిసరి భాష చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నం. తమిళనాడులో సహజంగానే ప్రస్తుతం అధికార పక్షంగా ఉన్న డిఎంకే కానీ ప్రతిపక్షంలో ఉన్న ఏఐడిఎంకే కానీ హిందీని బలవంతంగా తమ మీద రుద్దడాన్ని అంగీకరించబోవడం లేదు. ఆ విషయం ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టంగా చెప్పినాడు, ఇతర నాయకులు కూడా స్పష్టంగా చెప్పినారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మీరు వ్యతిరేకిస్తారా కాదంటారా అని చెప్పి పవన్ కళ్యాణ్ కన్నెర చేస్తున్నాడు. మరోటి, ఒక దేశం ఒకే ఎన్నిక అనే ప్రచారం కోసం కూడా ఆయన తమిళనాడు వెళ్తూ ఉన్నాడు. గత 4-5 రోజుల క్రితం ఆయన తమిళనాడు వెళ్ళినప్పుడు కూడా ఒక పత్రికా గోష్ఠి నిర్వహించి ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి మాట్లాడినాడు. ఇక 3వ అంశం, ఆయన తాను బలంగా ఇప్పుడు నమ్ముతున్నానని చెప్తున్న సనాతన హిందూ ధర్మాన్ని గురించి ప్రచారం చేయడానికి, ఆ ప్రచారం కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి పోతున్నాడు ఆయన. తాజాగా ఆయన వెళ్ళింది మురుగా భక్తిర్గళ్ మానాడు. అంటే మురుగన్ భక్తులు నిర్వహించుకునే ఒక సమ్మేళనం. మానాడు అంటే సమ్మేళనం. రాజకీయ పక్షాలు మహానాడు అని జరుపుతూ ఉంటాయి. మత సంబంధమైన కార్యక్రమానికి మానాడు అని పెట్టుకున్నారు. మురుగా భక్తర్గళ్ మానాడు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి 3: ఒకటి రాజకీయాలు, 2 సినిమాలు, ఇప్పుడు కొత్తగా మతం వచ్చి చేరింది. గతంలో మతం లేదు పవన్ కళ్యాణ్ జాబితాలో, కార్యక్రమాల జాబితాలో. గతంలో ఆయన కొంతకాలం భగత్ సింగ్కు భక్తుడు, మరికొంతకాలం చెగువేరా భక్తుడు, కమ్యూనిస్టులతో కలిసి రాజకీయాలు చేసినవాడు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఆయన సిపిఐ సిపిఎం 2 పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగినవాడు. ఓ పక్క సిపిఐ రామకృష్ణను, మరో పక్క సిపిఎం మధుని పట్టుకొని నడిచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నవాడు. తర్వాత ఆయన సనాతన హిందూవాది అయిపోయినాడు. ఆయన హిందూవాది అయితే ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసించవచ్చు, దాన్ని ఆచరించవచ్చు, ప్రేమించవచ్చు. ఎవరి మతం వారికి గొప్పగా ఉంటుంది. ఆయన చెప్తున్నట్టు ఆయన భాషలోని ఇతర మతాల్ని కించపరచకుండా ఎవరి మతాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ ఆ మతం పేరుతో జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మురుగు భక్తర్గళ్ మానాడు అనేది ఏర్పాటు చేసిన సంస్థ భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన సంస్థ. ఆ సంస్థ ఏర్పాటు చేసిన సభకు తమిళనాడుకు సంబంధించిన
భారతీయ జనతా పార్టీ నాయకులందరూ హాజరైనారు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానీ, నిన్న మొన్నటి వరకు తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండిన పదవి విరమణ చేసిన ఐపీఎస్ అధికారి అన్నామలై కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అది ఎవరి ఇష్టం వాళ్ళది. మతాన్ని రాజకీయాన్ని రెండింటిని కలుపుతామని వాళ్ళు అనుకుంటే చేయగలిగింది ఏం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అక్కడ? మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అక్కడ ఆయన ఎప్పుడైనా బయట మాట్లాడాల్సి వస్తే మరో 15 సంవత్సరాల పాటు కూటమి పరిపాలన, మరో 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇది నా నిర్ణయం అని చెప్తున్నారు ఆయన. అంటే తాను ఒక పార్టీ అధ్యక్షుడు, జనసేన అనే ఒక పార్టీ అధ్యక్షుడు, కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్నాడు. తన పార్టీని ఇక్కడ బలోపేతం చేసుకొని సొంతంగా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతాననే ఆలోచన ఆయనకేమీ లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయనకేమీ స్టేక్స్ లేవని అర్థం. ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడడం లేదు. పోనీ నిన్న మొన్నటిదాకా కలిసిన తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా ఆయన రాజకీయాలు పెద్దగా చేస్తున్నట్లేడు. పొరుగునున్న తమిళనాడుకు వెళ్ళి అక్కడ భారతీయ జనతా పార్టీ పాదం మోపడం కోసం, బలం పుంజుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇది ఆయనకు లాభం జరుగుతుందా దీనివల్ల రాజకీయంగా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుందా రాజకీయంగా అని చర్చ జరుగుతున్నది బాగా. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ మాట అన్నాడు ఈ మధ్య ఇవన్నీ చూస్తూ. ఒక పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఏముందండి, బాంబేలో ఎప్పుడైనా మీరు లోకల్ రైల్వే స్టేషన్స్కి వెళ్ళినారా? అక్కడ మీరు రైలు ఎక్కాల్సిన అవసరం లేదు. ఆ రద్దీ తోస్తూ ఉంటే మీరే రైల్లోకి వెళ్ళిపోతారు. దిగడం కూడా రద్దీ, ఆ జనం సమూహం తోస్తే కిందికి వచ్చేస్తారు మీరు. అట్లాంటి వాడు పవన్ కళ్యాణ్. ఆయన సొంతంగా ఏం చేయడం లేదు. బీజేపీ వాళ్ళు ఎక్కించారు రైలు, వాళ్ళే దింపేస్తారు ఏదో ఒక రోజు అని చెప్తున్నాడు. ప్రకాష్ రాజ్ అంచనా సరవుతుందా, లేక భారతీయ జనతా పార్టీనే పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు ఆ రాజకీయాల కోసం? ఎందుకంటే స్వయం ప్రకాశకుడిని కాదు అని అర్థమైపోయింది కదా ఆయనకు. 2019లో ఆయన 135 స్థానాలు ఏమో పోటీ చేస్తే ఒకటే ఒక స్థానం ఆయన పార్టీ గెలిచింది. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినాడు. మొన్న కూటమిగా ఇతర కారణాల వల్ల పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచినాడు. కానీ ఆయనకు వచ్చిన ఓట్లు 20 లక్షలే. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఉపయోగించుకొని తన రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడా? పబ్బం అంటే కోపం వస్తుందేమో. రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడా? రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నాడా? ఏం జరుగుతుందో చూద్దాం. ఆదివారం నాటి మన తెలంగాణలో డేట్ లైన్లో చదవండి వివరాలు.